ముందు విషయం ఏంటో చెప్పక్క. ఇవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా. ఎందుకక్క? వ్రతానికి డబ్బు అవసరం అవుతుంది. పైగా అన్నదానం కూడా ఉంది కదా, చాలా ఖర్చు అవుతుంది. అందుకే. నువ్వెంత చెప్తున్నా గోల్డ్ తాకట్టు పెట్టడానికి నా మనసు అంగీకరించట్లేదను. సార్, ఏ భార్యకైనా భర్తే అసలైన అలంకారం. మీ ముందు ఇవన్నీ నాకు చాలా లైట్. మీ గౌరవం నిలబెట్టడమే నాకు ముఖ్యం సార్. ఐఎమ్ వెరీ లక్కీ అను. ఈ కెమిస్ట్రీ చూసే కదా నేను పడిపోయింది. నాకు ఇలాంటి లవ్వే కావాలని ఎప్పటి నుంచో కలలు కన్నాను. అక్క, నువ్వు ఓకే అంటే ఈ పక్కన నేను జాయిన్ అవుతాను. కాళ్ళు విరగొడతాను. వద్దులే, సామితో 7 అడుగులు వేయాలి కదా. నీ అల్లరి ఆపి వెళ్ళి చెప్పింది చెయ్యి. గుర్తుంది కదా? గుర్తుంది. ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ఎవరికి చెప్పకూడదు, అంతే కదా? సామి, వెళ్ళొస్తా. ఏయ్, మీరు కూడా గదిలోకి లాగారేంటి? మీరు కూడా అంటే ఇంకెవరు లాగారు? ఎవరు లేరు. మీరా గారు అని పోయి మీరు కూడా అన్నాను. మీరా, కమ్ టు ద పాయింట్. చూడు భాను, నువ్వు ఒక ఫేవర్ చేయాలి. ఏంటది? ఈ రింగ్ అమ్మి డబ్బులు తీసుకురావాలి. ఓహో, సేమ్ మ్యాటరా? వాట్ యు మీన్? ఏం లేదు, అంటే ఇదేనా మ్యాటరు, ఇంకేదైనా ఉందా అని అంటున్నాను. చూడు, ఇది మారింగని ఎవరికీ తెలియకూడదు. ఇది ఇంటి పరువుకి సంబంధించిన విషయం. సో ఎలాగైనా రింగ్ అమ్మేసి డబ్బులు తీసుకురా. ఈ విషయం 4 కంటికి కూడా తెలియకూడదు, అంతే కదా? అంతే అంతే. సరే, నేను చూసుకుంటాను. భాను అయితేనే కరెక్ట్ నీరజ్. ఎవ్వరికి ఏ డౌటు రాదు. నాకు అదే అనిపిస్తుంది మాన్సి. సరే, వెళ్ళి తను తీసుకురా. పో. సరే. అక్కర్లేదు, నేనే వచ్చేసా. మేం పిలుస్తామని నీకెలా తెలుసు? నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి, అంతే. అది సరే, అమ్మడానికి ఏవిస్తావు? వాట్? అదే, వ్రతము, అన్నదానం అన్నీ ఉన్నాయి కదా. మీ షేర్ ఇవ్వాలంటే ఏదో ఒకటి అమ్మాలి కదా. ఏం అమ్మాలని డిసైడ్ అయ్యారు? అంతా విన్నట్టే చూసినట్టే చెప్తున్నావు. భాను ఈజ్ వెరీ స్మార్ట్. లేట్ చేయకుండా ముందు మ్యాటర్కి రండి. మాన్సి, ఇచ్చే. ఇదిగో ఈ రింగ్స్ ఐ నో ఎవరికి తెలియకుండా అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి. ఈ విషయం 4 గంటకి తెలియకూడదు, బికాస్ ఈ ఇంటి పరువు విషయం కాబట్టి, అంతే కదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? లాస్ట్ అన్ని డిస్కషన్స్ కూడా ఇవే జరిగాయి. సరే, మీరు చెప్పినట్టే తీసుకొచ్చిస్తాను. ఒకటి చెప్పనా? ఐ లవ్ యువర్ టోటల్ ఫ్యామిలీ. సూర్యనారాయణమూర్తి, ఈరోజు అంతా ప్రశాంతంగా ధనలాభంతో జరిగేలా చూడు తండ్రి. బాబ్బా, ఒరే ఇప్పుడేరా కాంత ప్రశాంతత తెమ్మని ఆ సూర్యనారాయణమూర్తిని కోరాను. తను సెడగొట్టకరా. ఒరే కోటి, ఆ అరుపులేంట్రా? ఏ విషయాన్నైనా ప్రశాంతంగా నెమ్మదిగా చెప్పలేవా? ఒరే, సావు కౌరును కూడా సల్లగా చెప్పివాడే నిజమైన స్ట్రాంగ్ మనిషి. ఓ అలాగేనండి.
చాలా ప్రశాంతంగా చెప్తాను వినండి. అది అలా చెప్పు బాగుంటది. మరేనండి ఆ, ఆర్యబాబు ఉన్నారు కదండి, ఆ, వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఆ. సత్యనారాయణ వ్రతం చేసుకొని ఆ. ఊరందరినీ పిలిచి భోజనాలు కూడా ఎడుతున్నారంటండి. ఏంటి ఊరందరినీ పిలిచి భోజనాలు ఎడతారా? అంటే జనాల్ని ఇలా మచ్చిక చేసుకుందామనా? అమ్మో, వాళ్ళు అలా అల్లుకుపోతే అమ్మో అమ్మమ్మో, రేపు రాబోయే ఎలక్షన్లో నా పరిస్థితి ఏంట్రా? నన్ను ప్రశాంతంగా ఉండమని మీరు టెన్షన్ అయిపోతున్నారేంటండి? తామర మోసుకొచ్చిన కబురు అలాంటిది. ఎదవన్నారు ఎదవని ఎదవన్నారు ఎదవ. నన్ను తిట్టి ఏం లాభం లేదండి. మీరు ఇంతవరకు ఇంట్లో ఏ ఒక్కరికైనా ఇంత ఇస్త్రేసి అంత అన్నం పెట్టారా? పైగా పక్కోడి ఇస్తరులు కూడా మీరు లాక్కునే టైపు. అదే ఆర్యబాబు కలియుగ దానకర్ణుడు టైపు. జనాలు కూడా ఇలానే ఆలోచించి రాబోయే ఎలక్షన్లో ఆర్యబాబు నిలబెడితే ఏకగ్రీవంగా ఎన్నికైపోతాడు. అప్పుడు మీరు ఇంట్లో కూర్చొని పిడకలు కొట్టుకోవాల్సిందే. రేయ్ ఊరికే బెదర కొట్టుకో. రేయ్ అసలు ఆ వ్రతం జరిగితే కదా, నేను జరగనిస్తే కదా. దేవుడి వ్రతం చెడగొట్టడం తప్పండి, కళ్ళు పోతాయి. ఏయ్ నాకు దేవుడితో ఈ రోధం లేదురా, ఆర్యవర్ధంతోనే నా వైరం. కాబట్టి దేవుడు వారకంట చూసి నన్ను వదిలేస్తాడులే. ఇంతకీ ఏం చేస్తారండి? ఆ వ్రతంలో ఏదో ఒక అపశకునో అల్లరో అలజడో సృష్టించి ఈ కుటుంబానికి ఏదో శాపం ఉంది, అందుకే ఇలా జరిగింది అని, ఇలాగే ఊరుకుంటే ఇది ఊరికే శాపమని జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళతోటే ఊరి నుంచి గెట్ అవుట్ అనిపింత. ముందు మీరు రన్అట్ అవ్వకుండా చూసుకోండి. అసలే ఆర్యబాబు అక్కడ మీ డొక్క చించి డోలు వాయించేస్తాడు. అసలే మీ అమ్మాయి గారు అమ్మగారు కూడా అటువైపే. నాకు తెలుసులేరా ఎవరిని ఎక్కడ ఎలా పడగొట్టాలో. ఈ నీలకంఠ వాడే ఆటనే రేపు చూద్దుగాని. తీసుకోండి అత్తమ్మా, వ్రతం జరిపించడానికి డబ్బులు. ఇంత డబ్బు? అమ్మా, డబ్బు గురించి నువ్వేం ఆలోచించకు. వ్రతంలో ఎలాంటి లోటు లేకుండా జరిపించు. అమ్మా ఇదిగో. ఎందుకు అజయ్? ఎందుకేంటమ్మా? వ్రతం జరిపించడానికి. ఆర్య ఇచ్చాడు అజయ్. అది వాళ్ళ వంతతే, ఇది మా వంతు. బాధ్యత అందరికీ సమానంగానే ఉంటుంది. కానీ ఇది సరిపోతుంది మీరా? పర్లేదమ్మా, వర్ధన్ ఫ్యామిలీ స్టేటస్కి తగ్గట్టుగానే వ్రతం జరిపించాలి. అమ్మా ఇదిగో నా షేర్. నీరజ్ నువ్వు కూడానా? దాదాజీలకి నా రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఉంది. ఇదిగోమ్మా. బరువు బాధ్యతలు మాకు కూడా తెలుసు మామిన్లా. వ్రతం పనులు కూడా అన్నీ అందరం దగ్గరుండి చూసుకుంటాం. మీరు రిలాక్స్డ్గా ఉండండి. మీరందరూ కలిసి ఇలా బాధ్యతలు పంచుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేసి మిగిలింది భద్రంగా దాస్తాను. అన్నట్టు వ్రతం రేపే కాబట్టి అందరినీ పిలవాలంటే సమయం సరిపోదు. మీరు ముగ్గురు జంటల వారీగా వెళ్ళి ఊర్లో అందరినీ పిలవండి. సరేనమ్మా. నీరజ్, నువ్వు మానసి వెళ్ళి మన పొలం పక్కన ఉన్న 3 వీధులు ఉన్నాయి కదా, వాళ్ళని ఇన్వైట్ చేయండి. సరే దాదా. నేను అను వెళ్ళి దేవాలయం అగ్రహారం ఆ పక్క వీధిలో వాళ్ళని పిలుస్తాం. ఓకే. అజయ్, నువ్వు మీరా మేము ఊర్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ ఇంటికి వెళ్ళి పిలుస్తాం. ఇంటింటికి చెప్పాలంటే మా వల్ల కాదు. సరే అయితే సర్పంచ్ నీలకంఠం వాళ్ళని కూడా మీరే పిలవండి. వాట్? అతనింటికి నేను అస్సలు వెళ్ళను. వెరీ ఇరిటేటింగ్ ఫెలో. ఆర్య, ఆయన ఊరు సర్పంచ్ కదా, పెద్ద కొడుకు పెద్ద కోడలిగా నువ్వు అను వెళ్ళి చెప్తే బావుంటుంది. సరే అమ్మా.
శివా, ఏమిటయ్యా నీ లీలలు? ఎందుకయ్యా ఈ ఆట? వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళకే ఎందుకిలా? ఒప్పుకోను, నేను ఒప్పుకోను. జన్మలు దాటి ముడిపడిన బంధం వాళ్ళది. అడుగడుగున పరీక్షలు ఎదుర్కొన్నా అంతకంతకు బలపడిన ప్రేమ వాళ్ళది. ఆ ప్రేమను చూసి కన్ను కుట్టిందా? నీ ఆటలకి అర్థాలుండవు, పరమార్థాలే ఉంటాయి. కానీ ఈ ఆట ముగించద్దు. శివా, వింటున్నావా? ఇది జరగకూడదు, ఇది జరగకూడదు, ఇది జరగకూడదు. బౌ సార్, ఏంటి మీరు చిన్నపిల్లల ఆట పట్టిస్తున్నారు? ఏంటి, చిన్నపిల్లలైతేనే ఆట పట్టించాలా? ఏ పెద్దవాళ్ళు ఆట పట్టించకూడదా? మీరు చాలా అల్లరి చేస్తున్నారు. మీకంటే అభయ నయం, కుదురుగా అయినా ఉంటాడు. ఏంటను పిల్లలు గుర్తొస్తున్నారా? నీ ఆలోచనలు ఎక్కడో ఉన్నప్పుడే నాకు అర్థమైంది. అవును సార్, పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని ఎప్పుడూ వదిలేసి ఉండలేదు. ఏ పని చేస్తున్నా, ఎంత డైవర్ట్ అవ్వాలనుకున్నా కూడా పిల్లలే గుర్తొస్తున్నారు. ఉదయం నుంచి మరీను. నేను లేకుండా ఉండగలుగుతున్నారు, టైంకి తింటున్నారో లేదోనని తెగ గుర్తొస్తున్నారు సార్. అను, నీకు నిజం చెప్పనా? నాకు కూడా పిల్లలు బాగా గుర్తుకొస్తున్నారు. వాళ్ళని నేను కూడా బాగా మిస్ అవుతున్నాను. కానీ మనం లేకపోయినా వాళ్ళు ఉంటారను. సార్, అంటే ఐ మీన్ ఫ్యూచర్లో స్టడీస్ కోసం మనం వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేయాల్సి వస్తే ఉంటారు కదా. అప్పటి సంగతి తర్వాత చూసుకుందాం. ముందైతే పిల్లల్ని వెంటనే పిలిపించండి. ఇంకొక్క క్షణం కూడా వాళ్ళని వదిలేసి ఉండలేకపోతున్నాను. ప్లీజ్ సార్. సరే. హలో సండే, పిల్లలు ఎలా ఉన్నారు? బాగా అలర్ట్ చేస్తున్నారా? నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? సరే, ఆఫీస్ వర్క్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి? ఓకే, కూల్. ఏం లేదు, నువ్వు రేపు పిల్లల్ని తీసుకొని మన విలేజ్కి వచ్చేసే. వాళ్ళ మీద అను బాగా బెంగ పెట్టుకుంది. నువ్వు కాదు కూడదు అంటే ఇప్పుడే బయలుదేరి హైదరాబాద్ వచ్చేస్తుంది. ఓకే, రేపు వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసే. ఓకే జెండే, గుడ్ నైట్. జెండే పిల్లల్ని తీసుకుని బయలుదేరుతా అన్నాడు. ఇప్పుడు హ్యాపీనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైందను, ఎందుకంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు? ఐఎమ్ ఫీలింగ్ కంప్లీట్ సార్. ప్రేమించే భర్త, స్వచ్ఛమైన పిల్లలు, అభిమానించే కుటుంబం. ఈ జన్మకి ఇంకేం కావాలి సార్? కమోన్ అను, ఏంటా మాటలు? రేపు వ్రతం జరగబోతోంది. అందరితో కలిసి సంతోషంగా గడపబోతున్నాం. వీ షుడ్ ఫీల్ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మన కుటుంబంతో కలిసి చాలా టైం స్పెండ్ చేయాలి. అందరితో ఏదో చెప్పాలనుంది, ఏదో పంచుకోవాలనిపిస్తోంది. ముఖ్యంగా మీతో ఇలానే ఉండాలనిపిస్తోంది. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామను. చావు తప్ప మనల్ని ఏది విడదీయలేదు. ఆ చావు కూడా మనల్ని విడదీయకూడదు. పొండి, వెళ్ళిపోండి. ఈ నేల విడిచి వెళ్ళిపోండి. ఈ ఊరే విడిచి వెళ్ళిపోండి. పొండి, పొండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఆపు. రాత్రిపూట ఏంటి నీ గొడవ? ఎందుకని ఇలా అరుస్తున్నావు? పిచ్చేమన్నా ఎక్కువైందా? పో ఇక్కడి నుంచి. అజయ్, అతన్నేమనకు. వాళ్ళకేవో పవర్స్ ఉంటాయని అమ్మ చెప్పింది కదా. నువ్వు కూడా ఏంటి నీరజ్, పిచ్చడికి ఏం పవర్స్ ఉంటాయి? మాన్సి, పిచ్చి నాకు కాదు, నీకు.
ఏంటా అరుపులు? పద చూద్దాం. మంచిని చూడలేని పిచ్చి, చూసినా అర్థం చేసుకోలేని పిచ్చి, తోడుగా ఉండే నీడనే అనుమానించే పిచ్చి. ఆ నీడ విలువ మీకు దూరమైతేనే కానీ అర్థం కాదు. చాలా ఆపు నీ డ్రామాలు. గెట్ అవుట్. అజయ్, తప్పు. వాళ్ళ పట్ల అలా ప్రవర్తించకూడదు. ఇలా వచ్చారేంటి? ఆకలిస్తుందా? అను, వెళ్ళి భోజనం తీసుకురా. హా, అలాగే. రండి. అను, రెడీయా? సార్, తినండి. వద్దు, నీ ఉప్పు తిని ఇప్పటికే రుణపడిపోయాను. ఆ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. పర్వాలేదు, తినండి. పెట్టే చేతికి ఎముకుండదు, దేవుడు రాసే రాతకి అర్థం ఉండదు. నువ్వు గెలిచావు, సత్యాన్ని గెలిచావు, అందరి మనసులు గెలిచావు. కానీ ఎవరు ఓడించలేనిది ఒకటి ఉంది. దాన్ని నువ్వు కూడా జయించలేవు. ఈ యుద్ధం ఆపేసే సమయం వచ్చింది. చాలించి వెళ్ళిపో. నీ అనుబంధాలని తనివి తీరా చూసుకున్నావుగా. ఈ ఊరు వదిలి వెళ్ళిపో. పిల్లలు వస్తున్నారుగా, రావాల్సిందేలే. వ్రతం జరిపించుకో, దేవుడి దయ అందుకో. ఏమో ఏం వరం అందిస్తాడో, ఏ కథ ముగిస్తాడో. నేను చెయ్యి కడిగిన ఇల్లు చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. ఏయ్! నిన్ను రావద్దని చెప్పాను కదా. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, ఏమైంది? ఏం లేదు ఆర్య, కారణం లేకుండా వాళ్ళు ఇలా రారు. ఆయన మాటలేవో హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఇదిగో, మీరిలా భయపడాలనే అలా సంబంధం లేకుండా మాట్లాడాడు. నాన్ సెన్స్. నీరజ్, అమ్మని తీసుకొని లోపలికి వెళ్ళు. మీరా, మాన్సి, మీరు వెళ్ళి పడుకోండి. ఉదయం అసలు చాలా పనులు ఉన్నాయి. అమ్మా, రామ్మా. అన్నయ్య, మీరు కూడా వెళ్ళి పడుకోండి. అను, ఏమైంది? అత్తమ్మ చెప్పినట్టు ఆయనేదో హెచ్చరించినట్టే అనిపించింది కదా సార్. దేని గురించో మీకు అర్థమైందా? అదేం లేదను.
వాళ్ళు ఏదైనా అలా నర్మగర్భంగానే మాట్లాడతారు. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. పద వెళదాం.